రేవంత్ తేల్చుకోవాలి. ఏం తేల్చుకోవాలి? రేవంత్ రెడ్డి ముందు ఉన్నది అసలైన అగ్ని పరీక్ష. అగ్ని పరీక్షకు నేనే తోపు, నేనే సీఎం, నేనే పిఎం, నాకన్నా తోపేవాళ్ళు లేదు అంటారు. ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడటానికి, పాకిస్తాన్కు అనుకూలంగా ఉండటానికి ఈయన పోయి అమెరికాలో కలుస్తాడంట. అమెరికా టూర్ క్యాన్సిల్ చేస్తుంది. ఊరికనే క్యాన్సిల్ చేయలే. రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నట్టు దేశానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. దేశానికి ప్రతిదీ ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే కేపబిలిటీ ఉంటుంది. అందుగురించే ఆ అమెరికా టూర్ క్యాన్సిల్ చేసింది. ఆ కథ కూడా చెప్దాం. అసలు రేవంత్ ఏం తేల్చుకోవాలి? ఆంధ్రజ్యోతి కొత్త పలుకులు రేవంత్ కోసం ఎందుకు రాస్తున్నారు అది చూసిన తర్వాత ఇక్కడ కొండా సురేఖది కూడా కంటిన్యూ చేద్దాం వార్త. రేవంత్ తేల్చుకోవాలి. అమ్మా, క్షేత్రస్థాయిలో కథన కుతూహలంతో ముందుకు దూకుతున్న భారత రాష్ట్ర సమితిని ఎదుర్కొనడం ఎలా అని ఆలోచించకుండా అంతర్గత కుమ్ములాటలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏవగింపు ఏర్పడితే అందుకు ఎవరిది బాధ్యత? ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కుమార్తె సుష్మితా పటేల్ ఇలా ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు ఎక్కుపెట్టడం యాదృచ్ఛికమని భావించలేని పరిస్థితి ఉందంట. అయ్యో, భారత రాష్ట్ర సమితి కథన రంగంలో దూసుకుపోతా ఉంది. ఈయన ఒక్కడే వాడు రాసిండు. ప్రజా వాయిస్లో పూర్తిగా రాష్ట్రం, మేము ఒక రేంజ్లో రాష్ట్రం దూసుకుపోతుంది. ఈ కేటీఆర్ను ఎలా అడ్డుకోవాలి? ఈ బీఆర్ఎస్ను అడ్డుకునే పరిస్థితి ఉందా? హరీష్ రావు టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇంకా సింహం, ముద్దుగా తెలంగాణ సింహం అని పిలుస్తూ ఉంటారు కేసీఆర్ను. కేసీఆర్ ఇప్పటికీ ఫామ్ హౌస్లోనే ఉన్నాడు. కేసీఆర్ బయటికి వచ్చి జిల్లాల యాత్రలు చేపడితే రేవంత్ రెడ్డి ఉంటాడా? వీళ్ళని తట్టుకోవడం ఎందుకు వీళ్ళ వల్ల కావట్లేదు? బీఆర్ఎస్ను తట్టుకోవడం ఎందుకు కావట్లేదు? బీఆర్ఎస్ పబ్లిక్ కోణంలో ప్రజల మధ్యలో ఉంటే బీజేపీ సైలెంట్ మోడ్లో ఉంటుంది. ఇది అసలు కథ. చూద్దాం. కాంగ్రెస్లో ఎంతమంది సీనియర్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు. కేసీఆర్కు తానే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంతో రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వడంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి ఏం చేసిందే? రేవంత్ రెడ్డి ఒక్కడి కష్టపడితేనే అధికారంలోకి వచ్చిందా కాంగ్రెస్? రాంగ్ కదా అది. ఒక్క వ్యక్తితో కాదు కదా. బట్టి విక్రమార్క పాదయాత్ర లేదంటే పీపుల్స్ మార్చ్ పాదయాత్ర అని చెప్పేసి ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఖమ్మం వరకు నడకయాత్ర నడవలే. ఉమ్మడి ఖమ్మం జిల్లాను గుప్పిట్లో పెట్టుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ వచ్చిన తర్వాత 10 సీట్లు గెలవలే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చేపట్టి నల్గొండలో సీట్లు రాలే. ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక్కటి రావడం ద్వారానే అధికారంలోకి వచ్చిందని చెప్పడం ఏందా మీకు అర్థం కాదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే నీ ఖమ్మం జిల్లాలో గెలుస్తారనే 10 మంది? కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే మీరు నల్గొండ గెలుస్తారా? జానారెడ్డి లేకపోతే? జానారెడ్డి ఇద్దరు కొడుకులు గెలిస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య గెలిస్తే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిస్తే, గుత్తా సుఖేందర్ రెడ్డికి వాళ్ళ కొడుకుడో విజయ డైరీ పాల చైర్మన్ ఇచ్చే మొత్తం రెడ్లందరూ వచ్చిండ్రు కదా. ఇంతకుముందు కూడా గెలిచిండ్రు కదా. నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే గెలవలే కదా కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం, జానారెడ్డి వర్గం. రేవంత్ రెడ్డి లేనప్పుడు కూడా నల్గొండలో గెలిచిండ్రు కదా అంటున్నాం. మరి అప్పుడేంది కథ? పొంగులేటి సీనన్న ఎంత బలవంతుడు అందరికీ తెలిసిందే కదా. పొంగులేటి సీనన్న కేవలం పొంగులేటి సీనన్న చేయబట్టే ఖమ్మంలో 10 సీట్లు గెలిచిండ్రు. ఒకటి భద్రాచలం బీఆర్ఎస్ గెలిస్తే ఆయన కూడా ఈయన అనుచరుడే కాబట్టి ఇలా జాయిన్ అయ్యాడు. ఇవన్నీ స్టాటిస్టికల్ మర్చిపోకూడదు కదా. మన జ్యోతి వెలుగుతూ ఉంటుంది పాపం ఆయన కోసం. రేవంత్ రెడ్డిని కాదనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని తెలిసి కూడా అధిష్టానం ఆయనకు స్వేచ్ఛను ఇవ్వకుండా సీఎంపై ఫిర్యాదు చేస్తున్న వాళ్ళను ప్రోత్సహిస్తుంది. అబ్బబ్బబ్బబ్బబ్బో, ఏం రాస్తుండే! రేవంత్ రెడ్డిని కాదనుకుంటే కాంగ్రెస్ మొత్తం సర్వనాశనం అవుతుందంట. 60 సంవత్సరాలు భారతదేశాన్ని ఏలింది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి లేడే.
రేవంత్ రెడ్డి లేడే. అనేక అనేక పోరాటాల మధ్య కేసీఆర్ పోరాటం చేసిండు. కాంగ్రెస్ ఇచ్చినప్పటికీ ఇంటి పార్టీగా కేసీఆర్ టీఆర్ఎస్ ముద్రపడ్డ నేపథ్యంలో కేసీఆర్కు పట్టం కట్టిళ్ళు ప్రజలు. కేసీఆర్ మంచి చేస్తున్నాడని సెకండ్ టైం కూడా పట్టం కట్టిళ్ళు. మీ అడ్డమైన హామీలు చేయబట్టే కదా నా ఊర్లలో ఉన్న పేద ప్రజలు నాకు 2,000 రూపాయలు 2,500 రూపాయలు మహిళకు వస్తుందని, నా బిడ్డకు స్కూటీ వస్తుందని, నా బిడ్డ పెళ్లి చేస్తే తులం బంగారం వస్తుంది, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు వస్తుందని, నాకు నా భర్త చనిపోయిన నాకు 2,000 పింఛన్ వస్తుంది, రేవంత్ అన్న గెలిస్తే 4,000 పింఛన్ వస్తుందని, నాకు 4 ఎకరాల పొలం ఉంది, కేసీఆర్ 5,000 రూపాయలు ఇస్తా అన్నాడు, రేవంత్ రెడ్డి 7,500 రూపాయలు ఇస్తా అన్నాడు డిసెంబర్ 9కే. గీ ఆశలు ఇవ్వబట్టే కదా తెలంగాణ ఉద్యమం చేసిన లాంటి దెబ్బలు తిన్నోడు నాకింత జాగ వస్తుంది, నేను ఇంత ఇల్లు కట్టుకుంటా, అమర వీరులను పట్టించుకొని కేసీఆర్ అమర వీరులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే అమర వీరులకు పెన్షన్లు వస్తుంది, ఇంత స్థలం వస్తుందని వాళ్ళు ఆశపడలే. వికలాంగులు వృద్ధులు 4,000 ఉంటే 6,000 రూపాయలు పెన్షన్ వస్తుందని ఆశపడలే. ఏది సాధించారు మీరు? ఇవన్నిటిని ఆశపడి కదా మీకు ఓట్లేసింది. రేవంత్ రెడ్డి పోరాటం చేయడం ద్వారా ఏమీ రాలేదు. కాంగ్రెస్ రావడానికి రేవంత్ రెడ్డి పోరాటం ఒక్కటి సరిపోలే. ఓపెన్గా మాట్లాడుకోవాలంటే కేసీఆర్ పైన యుద్ధం చేసింది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కేసీఆర్ పైన యుద్ధం చేసింది బండి సంజయ్. వీళ్ళు కదా అసలైన పోరాట యోధులు. కేసీఆర్ పైన యుద్ధం చేసింది మన తొలి వెలుగు రాఘు, కేసీఆర్ పైన యుద్ధం చేసింది మా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ జర్నలిస్టులు. చివరిలో ఈయన పిసిసి అధ్యక్షుడై జరా ముందు వరుసలో ఉరుకుతూ ఉంటే కాంగ్రెస్ వచ్చింది. ఊరికేనే రాలే కాంగ్రెస్. ఏం రాస్తారా, ఇంకేం రాసుకొస్తుండో. బీఆర్ఎస్ వైసీపీ ఏకమై రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాయని ముఖ్యమంత్రి వర్గీయులు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలహీనపడాలి. కాంగ్రెస్ పార్టీ బలహీనపడడం కంటే రేవంత్ రెడ్డి బలహీనపడడమే బీఆర్ఎస్కు ముఖ్యం. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి విఫలమైతే తమ పార్టీకి తిరిగి ఉండదని బీఆర్ఎస్ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే కేసీఆర్ జగన్ రెడ్డికి చెందిన సొంత పత్రికలు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయకపోతే ఏం చేస్తారా? ప్రతిపక్షంలో ఉన్నాడు. నువ్వు రేవంత్ రెడ్డికి ముడ్డి గడుగుతలేవు, నీకు పైసలు ఇస్తున్నాడు, నువ్వు అదే పని చేస్తున్నావు. నువ్వు పైసలు ఇస్తున్నావు, అదే పని చేస్తున్నావు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు ఏం చేస్తాడు అంటున్నాం. నా రైతులకు 24 గంటల స్వచ్ఛమైన కరెంట్ వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు, కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో అర్థం కాదు అని అనేక రకాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు కదా. ఆటో డ్రైవర్లకు ఇస్తాన హామీలు ఏమైనా అడుగుతున్నారు కదా. పాలిటెక్నిక్ విద్యార్థులను పాలిటెక్నిక్ లేకుండా చేస్తూ ఉంటే ధర్నాలు చేస్తూ ఉన్నారు కదా. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిన నిరుద్యోగ వృత్తి ఏమైంది, 2 లక్షల ఉద్యోగాలు ఎటువైనాయి అని బీఆర్ఎస్ కొట్లాడుతుంది కదా. బీజేపీ సైలెంట్ మోడే, ఇక అది ఎప్పుడు లేస్తో తెలియదు. ఇంకేమంటూ నేను పాపం ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి పైనే కాదు, కాంగ్రెస్ అధిష్టానం పైన కూడా ఉంది. అయ్యో పాపం. పార్టీలో క్రమశిక్షణ నెలకొనడానికి కాంగ్రెస్ అధిష్టానం దృఢ నిశ్చయంతో వ్యవహరించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నమ్మకం లేకపోతే ఆ విషయం చెప్పి ఆయనను తప్పించి మరొకరికి ముఖ్యమంత్రిని చేయాలి. అలా కాదనుకుంటే రేవంత్ రెడ్డికి తగిన స్వేచ్ఛ ఇవ్వాలి, సీఎంకు అండగా నిలబడాలి. స్వేచ్ఛ ఇవ్వలేదా? ఏ వెంచర్లో చూసినా కూడా రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు అన్నలే ఉన్నారు కదా. రాష్ట్రంలో పెద్ద పెద్ద వెంచర్లలో ఎక్కడ డిస్ప్యూట్ ఉన్నా కూడా వాళ్ళే వాళ్తున్నారు కదా. రేవంత్ రెడ్డి చెప్తా తప్ప ఏ శాఖలో అవ్వట్లేదు కదా. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అంత పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖల్నే వేలు పెట్టింది కదా. కొండా సురేఖ దేవాదాయ శాఖలో కొండా సురేఖకు తెలియకుండానే ఇక్కడ యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు చైర్మన్ పాలక మండలి నియామకమైంది కదా. దేవాదాయ శాఖ మంత్రి అసలు పక్కన పెట్టేసి మేడారంలో పనులు ఎట్లా కొనసాగించిళ్ళు? స్వేచ్ఛ లేదే? ఏం రాసుకొస్తుంది ఆంధ్రజ్యోతి? ఎవరికి తెలియదు అనుకుంటుంది ఏంది? ఈ ఆంధ్ర మీడియాను కూడా బొండ పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ వస్తే ఏం ఒరిగింది?
నికార్స్గా కొట్లాడే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నా జర్నలిస్ట్ మిత్రులు కొట్లాడుతుంటే వాళ్ళ మీద కేసులు అవుతూ ఉన్నాయి. ఈ నా కొడుకులేమో కోట్లు సంపాదించుకొని ముందుకు పోతూ ఉన్నారు. ఆంధ్ర మీడియా బొందబెట్టాలి వీళ్ళను. అంతేగాని సాచివేత ధోరణిని ప్రదర్శించడం వల్ల పరిస్థితి చేయి దాటిపోతుంది. ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత విస్తరిస్తుంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్లో అంతర్గత పోరు ముదిరితే పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదన్న భావన మరింత బలపడుతుంది. రేవంత్ కూడా ఈ పరిస్థితిని అధిగమించడానికి తనను తాను సంస్కరించుకోవాలి. ఆయన వెంటనే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తన వైపు తప్పులు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలి. ఏం సరిదిద్దుకుంటాడు? మొన్ననే అనగా ఒక్కొక్కటి నా పైన కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా వార్తలు రాస్తే బలుపులు సాపు చేస్తా అన్నాడు. ఈ ముఖ్యమంత్రి వాడాల్సిన భాషనానే? లాగుల తొండ జొర్ర కొడతా అంటాడు, పేగులు తీసి మిడలేసుకుంటా అంటాడు. ఇప్పటికే క్రిమినల్ కేసులలో ముఖ్యమంత్రి టాప్ ప్లేస్లో ఉన్నాడు దేశంలో. ఇంకా ఇప్పుడు ఈ మాటలకే క్రిమినల్ కేసులు పెట్టాలి. పోలీసు వాళ్ళు పెట్టారు. ఖద్దర్ చొక్కాకు ఏది చెప్తుంది జీ హుజూరే పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఇండిపెండెంట్ బాడీ కాదు కావచ్చు. ఇంకేమంటుండు? ప్రభుత్వ వ్యవహారాల్లో సీఎం సోదరుల జోక్యం ఎక్కువగా ఉంటుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నీకు తెలియదా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వాళ్ళు ఏలు పెడుతుళ్ళు, కాలు పెడుతుళ్ళు, మొత్తం పెడుతుళ్ళు అని నీకు తెలియదా? వినిపిస్తుంది. ఏ సెటిల్మెంట్లు జరిగినా వాళ్ళ దగ్గరికే పోతున్నారు కదా. ఏ శాఖలో ఏం జరిగినా కూడా వాళ్ళ దగ్గరికే పోతున్నారు కదా. ఇంకేమంటుండు? ప్రభుత్వ వ్యవహారాల్లో తన సోదరుల జోక్యానికి అడ్డుకట్ట వేయగలిగితే రాజకీయ ప్రత్యర్థులే కాదు పార్టీలోని అంతర్గత శత్రువులకు విమర్శలు చేయడానికి అవకాశం ఉండదని సీఎం గుర్తించాలి. నిజానికి రాష్ట్ర కాంగ్రెస్లో ఆయనకు ప్రత్యామ్నాయ నాయకుడు లేరు. అమ్మో ఒర్రి అమ్మ. రాష్ట్ర కాంగ్రెస్లోనే రేవంత్ రెడ్డికి ప్రత్యామ్నాయ నాయకుడే లేడంట. ఇక ఏ రాష్ట్రంలో లేడు అసలు. ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెసే లేదన్నట్టు రాసుకొచ్చిండు పాపం ఆంధ్రజ్యోతి. ఏమా దుద్దిల శ్రీధర్ బాబు సరిపోడా? ఆయన ఎలాగా మాట్లాడమని రాజకీయ చక్రం 7 సార్లు గెలిచిండు, 6-7 సార్లు గెలిచిండు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు దంచి కొడతాడు. ఏమా బట్టి విక్రమార్క సరిపోడా? వాళ్ళకి ఇచ్చి చూస్తే కదా మీకు తెలిసేది. రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి బట్టి విక్రమార్కకో దుద్దిల శ్రీధర్ బాబుకు ఇవ్వండి. నిన్న మేము వార్తా రాష్ట్రం ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మా జానారెడ్డికి ఇచ్చి చూడండి. మీకు వేరేటోళ్ళు ఇష్టం లేకపోతే మళ్ళీ రెడ్డి వర్గాలకి ఇవ్వాలనుకుంటే మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చి చూడండి, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చి చూడండి. వీళ్ళందరూ వద్దిగా కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు వద్దు, ఇక అసలు కాంగ్రెస్ వాళ్ళు వద్దు, కుసర్ కాంగ్రెస్ వాళ్ళే కావాలనుకుంటే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చి చూడండి. ఎందుకు తిప్పరా చక్రం? ఏముండదన్న చక్రం తిప్పడానికి? చెమట అడిచి ఇట్లా పోస్తున్నారా? ఇంకేమంటూ నేనే నిజానికి రాష్ట్ర కాంగ్రెస్లో ఆయనకు ప్రత్యామ్నాయ నాయకులు లేడు. ముఖ్యమంత్రి కావాలని చాలామందికి కోరిక ఉండొచ్చు, కానీ రేవంత్కు ప్రత్యామ్నాయమని చెప్పుకోగలిగిన నాయకులు కాంగ్రెస్లో ఉన్నారా అంటే చెప్పడం కష్టమే. వామ్మో. పార్టీ పైన, ప్రభుత్వం పైన పట్టు పెంచుకోవడానికి ఆయన కఠినంగా వ్యవహరించాలి. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న సుమతి శతకం రాజకీయాలలో కుదరదు. సమస్యల నుంచి దూరంగా పారిపోకూడదు. వామ్మో. ఇక రేవంత్ రెడ్డికి తగ్గట్టు ఎవరు లేరా? గీ మావాడు ఉన్నాడురా, మా దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నాడు. ఈయనలాగా మాట్లాడమని ఎవరన్నా రాష్ట్రంలో చూస్తా నేను. ఇక సీఎం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలతో గౌరవం లేదా భయం ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి లేనప్పుడు ఆ పదవిలో కొనసాగినా ఒకటే, కొనసాగకపోయినా ఒకటే. ఈ వాస్తవాన్ని గుర్తించి దృఢ చిత్తంతో వ్యవహరించి బలమైన నాయకుడిగా ఎదగడమా లేదా అన్నది రేవంత్ అనుసరించబోయే వైఖరిని బట్టి ఉంటుందంట. వామ్మో. ఏమంటుండు? సీఎం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలతో గౌరవం ఉండాలి. రాధాకృష్ణ మీకు తెలుసు, మీకు ఆంధ్రకృష్ణ ఇప్పటికీ చెప్తున్నా, ఒక దళిత లీడర్కి, బడా లీడర్కి, ప్రభుత్వంలో ఉన్న లీడర్కి 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చిండు. ఒకసారి ఆయన గుండెల మీద చేసుకొని చెప్పమని. అదే దళిత లీడర్కి కనీసం నా అనుచరులకు ఒక్కరికైనా ఒక చిన్న పోస్ట్ ఇవ్వండి,
ఒక చిన్న కార్పొరేషన్ పోస్ట్ ఇవ్వండి అని ఆ దళిత లీడర్ అడిగితే ఆయనకి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడు? అడగండి ఒకసారి రేవంత్ రెడ్డిని. కోపం ఉండదానే? ప్రభుత్వంలో కీరోలుగా ఉన్న దళిత బిడ్డలకే ఈయనే కనీసం అపాయింట్మెంట్ ఇయ్యడు. ఇక మంత్రులను ఎవరిని పట్టించుకుంటాడు? మంత్రులకే దిక్కు లేదు, ఇక ఎమ్మెల్యేలను పట్టించుకుంటాడా? హెడ్ వెయిట్ అనేది ఇక్కడ పైన చూస్తూ ఉంది, అది కిందికి దింపుతూ ఉన్నారు ఇప్పుడే తెలంగాణ సమాజం. ఇక ఇది పాపం కొత్త పలుకులో కొత్తగా రేవంత్ రెడ్డిని ఏం పైకి ఎట్లా తీసుకురావాలనేది రోజు ఆలోచించి వారం రోజులు ఆలోచించి రాసిండి ఈ వార్త ఆంధ్రకృష్ణ.